వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి శ్రీ ఎస్ఎస్. ఈరోజు మేమైతే మామిడికాయ పచ్చడి చేస్తున్నాము, అదే మ్యాంగో పికిల్. ఫస్ట్ మేమైతే మ్యాంగోస్ తెచ్చి కొట్టిపించాము. టోటల్ 50 మ్యాంగోస్ కొట్టిపించాము, ఎందుకంటే కేజీలా అమ్ముతలేదు. ఫస్ట్ అయితే క్లీన్ చేస్తున్నాము మ్యాంగోస్ని. మేమైతే మ్యాంగో జీడి ఉంటుందా, అదే మ్యాంగో సీడ్, దాన్ని మేము వాళ్ళు పడేస్తారు కదా, అట్లా పడేయకుండా మేము తీసుకున్నాము. ఎందుకో తర్వాత చెప్తాను. మా అమ్మమ్మ ఇద్దరు కలిసి క్లీన్ చేస్తున్నారు మ్యాంగోస్ని. తర్వాత గార్లిక్, అదే వెల్లుల్లి 2 kgs తెచ్చాము. అయితే దాన్ని పొట్టు తీయాలి కదా, అందుకే మా తాతయ్య, నేను, మా చెల్లి పొట్టు తీస్తున్నాము. ఫస్ట్ అయితే నూనెను వేడి చేసుకుంటున్నాము. దాని తర్వాత ఫెనుగ్రీక్ సీడ్స్, మెంతులు, వాటిని ఫ్రై చేసుకొని దంచుకుంటున్నాము. ఆవాలు. ఇప్పుడు మామిడి జీడిని ఎందుకు తీసుకున్నామో చెప్పాలా? ఎందుకంటే మ్యాంగో జీడిలో B12 చాలా ఎక్కువ ఉంటుంది, అంటే పుష్కలంగా ఉంటుంది. B12 ఎందుకు పనికొస్తుందంటే అది మన బ్రెయిన్ హెల్త్ని పెంచుతుంది, ఇంకా నర్వ్ హెల్త్ని పెంచుతుంది, హార్ట్ హెల్త్ని పెంచుతుంది, ఇంకా చాలా పోషకాలు ఉంటాయి దీంట్లో. ఏం చేసుకోవాలంటే ఫస్ట్ మామిడికాయ జీడిని తీసి దాన్ని కట్ చేసుకోవాలి. తర్వాత దాన్ని ఎండబెట్టుకోవాలి. దాని తర్వాత దాన్ని ఎండబెట్టుకున్నాక ఆరుతుంది కదా, దాన్ని పౌడర్ చేసుకొని పాలల్లో వేసుకోవాలి. మా అమ్మ ఎంత మెజర్మెంట్ తీసుకొని చేయాలో చెప్తుంది. ఈ బాక్స్ తోటి మామిడికాయలు 9 డబ్బాలు అయినాయి. 9 డబ్బాలకు అంటే 6 డబ్బాలకు 1 డబ్బా కారం, మిగతా 3 హాఫ్ డబ్బా అంటే 1.5 డబ్బా కారం వేస్తే, మిగతా అవి ఆవాలు, జీలకర్ర, మెంతి పౌడర్ ఇవన్నీ కలుపుకొని అవి ఒక బాక్స్. దాంతో సరిపడంత మన టేస్ట్కి తగినంత ఉప్పు అన్నీ కలుపుకొని పౌడర్స్ మిక్స్ చేసుకోవాలి. దాంట్లోనే టర్మరిక్ పౌడర్ అంటే పసుపు కూడా కలుపుకోవాలి. అన్నీ కలిపి కాయలకు మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఉప్పు, కారం, ఆవపొడి, మెంతి పొడి, ఇంగువ ఇవన్నీ కూడా వాటికి పూర్తిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇక కాగి చల్లార్చిన ఆయిల్ని వేసుకొని కలుపుకోవాలి. బాగా వేడిగా ఉండకూడదు, కాచి చల్లారాలి. చల్లారిన నూనెను కాయలకు పట్టే విధంగా కలుపుకోవాలి. మాకైతే ఇంత దానికి 4 లీటర్ల ఆయిల్ పట్టింది. పల్లి నూనె అయితే వాడడం జరిగింది. పల్లి నూనె వాడటం వల్ల టేస్ట్ మంచిగా ఉంటుంది. చట్నీలన్నిటికీ పల్లి నూనెని యూజ్ చేస్తారు. మళ్ళీ ఆయిల్ వేయించి అందులో జీడిపప్పు, పోపు దినుసులు వేయించి కాగబెట్టాలి. వేయించి పక్కన పెట్టుకొని మళ్ళీ కలుపుకోవాలి ఆయిల్లో. అయితే పచ్చి కాజు, ఇవి మేము పూరి నుంచి కొనార్కి వెళ్ళే దారిలో చాలా చెట్లు అయితే కనిపించాయి, అప్పుడు మేము తీసుకున్నాము. ఇది పచ్చడి కోసం కాదండి,
జీడిపప్పులను చట్నీలో వేయిస్తే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. వెల్లుల్లి రెబ్బలు పచ్చివే కలపడం జరిగింది. వేయించిన పోపు దినుసులన్నింటినీ ఇందులో కలుపుకోవాలి. ఈ మామిడికాయలకు అంతా కారము ఆయిల్ అంతా పట్టేటట్టు మళ్ళీ కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 3 days పక్కకు పెట్టుకోవాలి. అట్లా పెట్టినట్లయితే దెబ్బకు ఉప్పు కారం మంచిగా తగులుతుంది అన్నమాట. అందులోనే వెల్లుల్లి వెల్లుల్లిని బాగా పచ్చ దంచిన తర్వాత కచ్చపచ్చ పేస్ట్ లాగా చేసుకొని ఆయిల్లో వేడి చేసుకోవాలి. కొంచెం బాగా ఘాటు తగిలేటట్టుగా ఉంటుంది కదా, ఆయిల్లో కొంచెం వేడి చేస్తే పచ్చిదనం పోతుంది. ఆ పేస్ట్ని మళ్ళీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మొత్తం చట్నీ అంతటికి పట్టేటట్టుగా వెల్లుల్లి పేస్ట్ని పచ్చి వెల్లుల్లి రెబ్బలని వేసుకొని కలుపుకోవాలి.
వెల్లుల్లి పేస్ట్ని కలపడం వల్ల చట్నీ ఇంకా టేస్ట్గా అవుతుంది. స్మెల్ చాలా మంచిగా వస్తుంది, సువాసనగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది వెల్లుల్లి తింటే. చట్నీ అంతా సిద్ధమైపోయింది. ఇక జాడీల్లోకి మార్చుకొని పెట్టుకోవాలి. 3 days వరకు మళ్ళీ దీన్ని కదపకుండా చూసుకోవాలి. 3 days తర్వాత ఆయిల్ అంతా పైకి తేలుతుంది, చట్నీ మొత్తం కిందికి ఉంటుంది. ఇది 1-2 సంవత్సరాల వరకు మంచిగా టేస్టీ అండ్ హెల్దీగా ఉంటుంది. ఇంకా ఎందుకు ఆలస్యం, మీరు తయారు చేయండి, చట్నీ పెట్టేసేయండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, చూడండి. వీడియో నచ్చితే లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.